అవనగడ్డ ఆ ప్రాంతంలో సుమారు 8 సంవత్సరాలు నేను అక్కడ ఉద్యోగరీత్యా ప్రభు పరిచర్యలో ముందుకు సాగడానికి దేవుడు కృప చూపించాడు. ఆ దినాల్లో నిజమే ఇందాక డాక్టర్ గారు చెప్తున్నట్టు ఆ గ్రామంలో చదువుకునే వారు ఎవరు ఉండేవాళ్ళు కాదు. చాలా దయనీయమైనటువంటి పరిస్థితులు. అంతకు ముందుకు వెళ్తే 1977 సంవత్సరం, బహుశా రవి గారు పుట్టి 2-3 సంవత్సరాలు అవుతుందేమో అప్పటికి. నాకంటే ఆయన 16-17 సంవత్సరాలు చిన్న వయస్కులు. ఆ 77 ఉప్పెన వచ్చినప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను. ఆ సమయంలో మేము ఎన్సీసీలో ఉన్నాం, నోబెల్ కాలేజీలో. మమ్మల్ని అక్కడ తీసుకుని వెళ్ళారు. చెట్ల మీద శవాలు వేలాడుతూ ఉన్నాయి. ఆ వేలాడుతున్నటువంటి శవాల్ని ఇంచుమించుగా అవనగడ్డ దాటి ముందుకు వచ్చినాయి. ఆ శవాలు వెనక్కి వెళ్ళిపోయేటప్పుడు చెట్ల మీద, కరెంటు స్తంభాల మీద, కరెంటు తీగలకి చుట్టుకొని వేలాడుతున్నప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అగ్నిమాపక కేంద్రం వాళ్ళు, అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళందరూ కలిసి ఈ డెడ్ బాడీస్ని, శవాల్ని గెడతో పొడిచి కిందకి పడగొట్టేవాళ్ళు. ఆ పడగొట్టబడినటువంటి శవాల్ని లాక్కుని వెళ్ళడానికి మేము జూనియర్స్ ఎన్సీసీలో లాక్కెళ్ళండి అడిగేవారు మమ్మల్ని. లాక్కుని వెళ్ళి వాటిని ఒక గుంటలో పారేస్తే పెట్రోల్ పోసి తగలబెడుతుండేవాళ్ళు. చాలా దయనీయమైనటువంటి సంగతి. మేము పనిచేసినటువంటి ఒక గ్రామంలో సీతమ్మ గారని ఒక ఆవిడ ఉండేది గొల్లపాలెంలో. ఆవిడ 90 పిల్లలు, 80 పిల్లలు ఆ ఉప్పెన్లో ఆమె కోల్పోయింది, భర్తను కోల్పోయింది. ఇంటిలో ఎవరు ఒక్కళ్ళు కూడా లేరు. కానీ ఈమె ఒక చెట్టు మీద ఒక శవంగా వేలాడుతుంది, చేమంతుమ్మ చెట్టు మీద. ఆ చెట్టు మీద వేలాడుతున్నటువంటి ఆమెను గెడతో పొడిస్తే కింద పడిపోద్ది శవం అని పొడిచారు. పొడవగానే కెవ్వుమని ఒక పసిబిడ్డ స్వరం వినపడింది. ఆ తల్లికి వస్త్రాలు లేవు. ఆ వస్త్రాలు లేనటువంటి తల్లి ఒడిలో వస్త్రాలు లేని పసికందు, పాలు తాగే పిల్ల ఆ తల్లి ఒడిలో ఉంది. ఆ పొడవగానే ఆ బిడ్డకు తగిలింది, చిన్న బిడ్డకి. ఆ బిడ్డ కెవ్వుమని కేకవేయగానే అక్కడ ఉన్నటువంటి ఈ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు పైకెక్కి ఆ చెట్టు మీద నుంచి ఆమెను భుజాల మీద వేసుకొని తల్లిని పిల్లనిద్దరిని క్షేమంగా కిందకు దింపారు. తల్లి ఒక చోటన, పిల్ల ఒక చోటన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. వారి కోసం ఆ రోజుల్లో అనేక మంది దైవజనులు ప్రార్థన చేశారు. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఏ రోజు ఎలా ఉంటుందో, ఎక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలీదు. అవనగడ్డలో తల్లి హాస్పిటల్లో ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్లో. విజయవాడ చిల్డ్రన్ హాస్పిటల్లో పిల్ల ఉంది. ఆ పిల్ల చేతికి ట్యాగ్ చేసి ఈమె పేరు సీతమ్మ అనే సంగతి ఎవరికి తెలియదు. ఆ తర్వాత చాలా రోజుల తర్వాత ఆమె సీతమ్మకు ఒక కుమార్తె ఉందని, ఆ కుమార్తె ఒడిలోనే బ్రతికుందని. 3 రోజులు అయిపోయింది ఉప్పెనొచ్చి. 3వ రోజు వరకు ఆ తల్లి దగ్గర పాలు త్రాగుతూనే అలాగే చెట్టు మీద తల్లి కౌగిట్లో పట్టబడి ఉంది. ఆ దృశ్యం చూసినప్పుడల్లా చాలా వేదన, దిగులు, చింత కలుగుతాయి. కారణం ఏంటో తెలుసా? ప్రభువు మనల్ని కూడా అంతగా కౌగిలించుకొని ఆయన కష్టమైన, శ్రమైన అనుభవించి ఈ దినాన మనలందరినీ కూడా 2024 సంవత్సరం డిసెంబర్ నెల 28వ తేదీ వరకు ఆయన కౌగిట్లో మనల్ని భద్రపరిచి ఉంచాడు. ఆ సీతమ్మ గారు ఆ తర్వాత నేను వరల్డ్ విజన్లో పనిచేయడానికి వెళ్ళినప్పుడు నన్ను ఆ గ్రామంలో అపాయింట్ చేశారు. సీతమ్మ గారు ఎక్కడున్నారని వెతుక్కుంటూ వెళ్తే ఆమె కనిపించింది. ఆమెకు సువార్త ప్రకటిస్తే ఆమె ప్రభువుని నమ్ముకుంది, దేవుని బిడ్డగా ఎదిగింది. అనేక మంది బిడ్డలకు ఆశీర్వాదకరమైన తల్లి అయింది. ఎలాంటి బిడ్డలంటే ఆత్మీయ బిడ్డలకు. ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ కూడా యాదవులు, గొల్లలు అంటారు కదా వాళ్ళు. ఆ ఊరి పేరే గొల్లపాలెం. వరల్డ్ విజన్లో ఆ తర్వాత వచ్చిన స్టాఫ్ అందరినీ కూడా మా పిల్లలు, మా బిడ్డలు అని చెప్పి ఎంతో ఆదరించేది. ఈ అయ్యగారు ఉన్న గ్రామాలన్నీ కూడా వరల్డ్ విజన్ స్టాఫ్ని ఎంతో ఆదరించారు.
మేమందరం బ్యాచిలర్స్గా ఆ రోజుల్లో 24-25 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అక్కడ ఉద్యోగం చేయడానికి వెళ్ళాం. మాకు వివాహాలు అవ్వలేదు అప్పటికే. ఆ ప్రేమ అనురాగాలు మాకు తెలుసు, ఎంతగానో మమ్మల్ని ప్రేమించేవారు వాళ్ళంతా. ఈ రోజున మేము కలుసుకోవడం నిజంగా చాలా సంతోషం అనిపించింది. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. ఆ తల్లిని ఎందుకు జ్ఞాపకం చేశానంటే, ఆ తల్లి ఇప్పుడు లేదు, కానీ గత 3-4 సంవత్సరాల క్రితం ఆమె ప్రభువునందు నిద్రించింది. అప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం భుజలపట్నంలో మా ఇంటికి వస్తూ ఉండేది. చాలా ప్రేమించింది మమ్మల్ని. మా ఇంట్లో నా వివాహానికి వచ్చింది, మా బిడ్డల వివాహానికి కూడా ఆమె వచ్చింది. ఆ తల్లిని చూసినప్పుడల్లా చర్చిలోకి తీసుకుని వెళ్ళి సాక్ష్యం చెప్పమనేవాడిని. నేను వెళ్ళేటువంటి ఆ కొన్ని సంఘాలకు తీసుకుని వెళ్ళి ఆమెతో సాక్ష్యం చెప్పిస్తూ ఉంటే, దేవుడు నిజంగా ఎంత గొప్పవాడు, ఎంత ప్రేమిస్తున్నాడు, ఎంత మనల్ని ఆయన అరచేతుల్లో చిక్కుకొని భద్రపరుస్తున్నాడు అనేది. ఆమె కుమార్తె ఇప్పటికీ ఉంది, ఆమెకు 3 పిల్లలు. ఎప్పుడన్నా ఆమె ఫోన్ చేస్తూ ఉంటుంది. సీతమ్మ గారు ఒక్క ఆవిడే కాదు, చాలామంది ఆ రీతిగా తల్లి బ్రతికితే పిల్లలు బ్రతకలేదు, పిల్లలు బ్రతికితే తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు, భార్య చనిపోతే భర్త బ్రతికున్నాడు ఒంటరిగా. ఇలాంటి కుటుంబాలు, ఎన్నో కుటుంబాలు చిందరవందరైపోయి భార్య ఎక్కడ వెళ్ళిపోయిందో, భర్త ఎక్కడున్నో. కొంతమంది ఈ ఉప్పెన్లో వాళ్ళకి అక్కడక్కడ దెబ్బలు తగిలి పిచ్చోళ్ళు అయిపోయిన వాళ్ళు ఉన్నారు, పిచ్చి పిల్లలు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. దేవుని యొక్క దయని బట్టి గణపవరం సంఘంలో ఉన్న మనం వారికంటే శ్రేష్ఠులం కాదు, కానీ మనము వారు కూడా ఒకే దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు వారికి మనకి అందరికీ ఒకే స్వరూపాన్ని, ఒకే పోలికనిచ్చి మనల్ని పెంచి పెద్ద చేసి ఈ స్థితిలో ఉండనివ్వడానికి దేవుని కృప కదా. గణపవరం సంఘంలో ఉన్న మీ జీవితంలో దేవుడు ఎంత కరుణ కలిగిన, కృప కలిగిన దేవుడు. గత రాత్రి నేను నర్సాపురానికి 26 కిలోమీటర్ల దూరంలో వేముల దీవి అనేటువంటి గ్రామంలో నిన్న క్రిస్మస్ ఆరాధనలో వారు ఆహ్వానించడం జరిగింది. అక్కడికి వెళ్ళి వాక్య పరిచయం చేసి రాత్రి నేను 2 గంటలకి ఇంటికి చేరుకున్నాను. 2024 సంవత్సరంలో 2004 సంవత్సరంలో డిసెంబర్ నెల 26వ తేదీ భయంకరమైనటువంటి సునామీ వచ్చింది. సునామీ అనే మాట అప్పుడే మనం విన్నాం. 1977లో దివిసీమ ప్రాంతంలో, అయ్యగారు ప్రాంతాల్లో అది ఉప్పెన అనంటే ఇది సునామీ చాలా భయంకరంగా వచ్చింది. ఆ రోజుల్లో సర్దుగొడప, చిన్నమైన వారిని లంక, పెద్దమైన వారిని లంక, ఆయా గ్రామాల్లో ఎంతోమంది వారి తల్లుల్ని, తండ్రుల్ని కోల్పోయారు. ఇక్కడే కాదు, మన భారతదేశంలో ముఖ్యంగా ఇతర దేశాల్లో చాలా తీవ్రమైనటువంటి నష్టం కలిగింది. ఆ సునామీని జ్ఞాపకం చేసుకుని కొంతమంది నిన్న సాక్ష్యాలు చెప్తున్నప్పుడు, దేవుడు నిజంగా ఎంత గొప్పవాడు కదా. మన ప్రాంతాన్ని ఎందుకో దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, భయంకరమైన కఠినమైన పరిస్థితులు 2019 సంవత్సరం, 20, 21, 22 సంవత్సరాల్లో భయంకరమైన కరోనా కంటికి కనబడలేదు. చాలా సూక్ష్మమైనటువంటి ఒక చిన్న వైరస్. ఆ వైరస్కి గడగడలాడిపోయి తండ్రి చనిపోతే బిడ్డలు చూడటానికి వెళ్ళలేని స్థితి, తల్లి చనిపోతే, భార్య చనిపోతే భర్త వెళ్ళి కళ్ళార చివరి చూపు చూడడానికి కూడా నోచుకోలేనటువంటి పరిస్థితి, సమాధి చేయడానికి కూడా సంఘం ముందుకు వెళ్ళలేనటువంటి స్థితి, పెట్రోల్ పోసి ఎక్కడో కరెంటుతో కాల్చి ఖననం చేసినటువంటి పరిస్థితులు మనం విన్నాం. ఒక చిన్న వైరస్కి ప్రపంచాన్ని గడగడలాడించింది. అలాంటి వైరస్లు ఎన్ని రాబోతున్నాయో మనకు తెలీదు. బ్రతికున్న మనం ఇవన్నీ మనం చూచాం. దేవుడు నీ పట్ల, నా పట్ల ఆయన ఉద్దేశం గొప్పది. మనకు తెలుసు, ఒక యజమాని తోట వేశాడు. ఆ తోటలో శ్రేష్టమైన మొక్కలన్నీ ఉన్నాయి. దానిలో ద్రాక్ష తోట ఒకటి ఉంది. అది ఫలిస్తే సరి, లేకపోతే దానిని నరికి పారవేయండి అని యజమాని చెప్పినప్పుడు తోటమాలి అంటాడు, అయ్యా ఈ సంవత్సరం కూడా దానిని ఉండనివ్వు, ఈ సంవత్సరం కూడా ఉండనివ్వు.
ఒకవేళ ఫలిస్తే సరి, లేకపోతే దానిని నరికివేద్దాం అని చెప్తాడు. తోటమాలి మాట యజమాని అంగీకరించాడు. సంవత్సరం అంతా ఉంచడానికి ఇష్టపడ్డాడు. ఆ యజమాని ఎవరో కాదు, మన తండ్రి అయిన దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య, పరిశుద్ధాత్మ పూర్ణుడిగా మన మధ్యలో నివసిస్తున్న ప్రభువే. కాబట్టి ఆయన మన జీవితాలలో ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి ఉండి, దేవుని సేవకులుగా అనేక మంది మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, అనేక మంది విశ్వాసులైన తల్లులు మీ కుటుంబాల కొరకు మొరపెడుతున్నప్పుడు, అయ్యా ఈ సంవత్సరం ఒక్క అవకాశం అయ్యా అని దేవుని సేవకులు ఎంతోమంది మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు 2024 సంవత్సరం కూడా దేవుడు మీకు ఇచ్చాడు, మనందరికి ఇచ్చాడు. మన కొరకు ఎవరో ప్రార్థన చేస్తున్నారు, ఎంతోమంది సేవకులు ప్రార్థన చేస్తున్నారు, ఇక్కడున్న తల్లులు అనేక మంది మొరపెడుతున్నారు. అందుకొరకే దేవుడు మనందరినీ సజీవులుగా ఉంచాడు. ఈ సంవత్సరం కూడా ఉండనివ్వనంటే వారి ప్రార్థన ఆలకించి 2024 సంవత్సరము కూడా ఆయన మనల్ని సజీవులుగా ఉంచాడు. 3 దినాలే ఉంది. ఈ 3 దినాల్లో ఒకవేళ సరిచేసుకోలేకపోతే సరిచేసుకోవడానికి, ఫలించడానికి, ఫలించకపోతే నరికివేయి అని ఏ సేవకుడైతే చెప్పాడో ఆ సేవకుడికి ఎంత భయం కదా. ప్రభువా, ఫలించకపోతే ఒకవేళ నరికేస్తావా? ఆ బాధ వేదన భరించగలడా? ఒకవేళ నీవే ప్రార్థన చేస్తే, నీ ఇంట్లో యజమాని కొరకు నువ్వు ప్రార్థన చేస్తే, ప్రభువా ఈ సంవత్సరం కూడా నా యజమానిని ఉంచు నాయనా, మారితే సరి, ఒకవేళ మారకపోతే నువ్వు ఏమైనా చెయ్యి అని నువ్వు ప్రార్థన చేస్తుంటే, ఒకవేళ అతను మారకపోతే నీ జీవితంలో సంతోషం ఉంటుందా? దేవుడు ఏం చేస్తాడో కదా అనే భయాన్ని మనం కలిగి ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో ఉన్నప్పుడు మనుషుల్లో ప్రతి ఒక్కరిలో మార్పు రావాలని ప్రభు కోరతాడు. ఆ మార్పు మనలో చూడాలని, ఆ ఫలాలు ప్రభు చూడాలని, ఆ ఫలాలు చూచి ఆనందించాలని దేవుని యొక్క ఆశ. కానీ మన జీవితంలో ఫలించలేని దౌర్భాగ్య స్థితిలో ఎన్ని సంవత్సరాలున్నా, ఎన్ని సంవత్సరాలు గతించిపోతున్నా, ఇందాక ఒక తల్లి ప్రార్థన చేశారు, ప్రభువా మేము ఎన్ని సంవత్సరాల నుంచి చర్చికి వస్తున్నాం కానీ మేము మారలేకపోతున్నాం. మారలేకపోవడానికి ఎవరిది తప్పు? వాక్యం చెప్తున్న దేవుని సేవకుడిది తప్ప? లేకపోతే ఇంకా ఇంకా అవకాశం ఇస్తున్న దేవునిది తప్ప? ఈ సంవత్సరం ఎవరిది తప్పు? లేక ఎన్నిసార్లు వాక్యం వినినా, ఎన్నిసార్లు హెచ్చరించినా మారని కఠినమైన హృదయం చేసుకొని ఎప్పటి నుంచో వింటున్నానని వినినా కానీ విననట్టుగా నటిస్తూ, లేక వేషధారణతో బ్రతుకుతూ ముందుకు సాగిపోతూ ఉంటే ప్రభు ఇష్టపడతాడా? ఎవరు తప్పు? అది నీ తప్ప? ఎస్, అది మన తప్పే. మారకపోవడం అనేది దేవుని యొక్క వాక్యాన్ని హృదయం లోతుల్లోనికి పోనీయకుండా రాతి హృదయాన్ని కలిగి, ముళ్ళతప్పల్లాంటి హృదయాన్ని కలిగి, త్రోవ ప్రక్కన నేల కలిగినటువంటి హృదయాన్ని మనం కలిగి వాక్యానికి స్థానం ఇవ్వకపోతే ప్రభువు దుఃఖించడా? ఆయన దిగులు చెందడా? దేవుని సేవకులు దిగులు చెందరా? ఇక్కడ కూర్చున్న మీలో ఎంతమంది దేవుని సేవకులు కాబోతున్నారో, ఎంతమంది మిషనరీస్ కాబోతున్నారో, ఎంతమంది ప్రభు కొరకు సాక్షులుగా నిలబడడానికి దేవుడు సిద్ధపరుస్తున్నాడో మనకు తెలియదు. ప్రియమైన తల్లులారా, సహోదరులారా, మీ జీవితాన్ని ఒక్కసారి పరీక్షించుకోవడానికి చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా నాతో మాట్లాడు అని చిన్న ప్రార్థన చేసుకుని చిన్న వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా యేసయ్య, నువ్వు నిజంగా ఎంత కనికరము గల దేవుడు నాయనా. నీ ప్రేమ మా ఎడల చూపకపోతే, ఈ సంవత్సరం కూడా ఉండడానికి నువ్వు ఇష్టపడకపోతే, పోయిన సంవత్సరమే మేము చనిపోయేవాళ్ళం. పోయిన సంవత్సరం కాదు నాయనా, కరోనా వచ్చినప్పుడే మేమందరం చనిపోవలసింది. లక్షలాది మంది, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు చనిపోయారు, నశించిపోయారు. వారి జీవితాలు ఈ లోకము నుండి తుడిచిపెట్టబడ్డాయి. ఎందుకో మమ్మల్ని ఇంకా బ్రతికించి ఈ సంవత్సరం కూడా ఉండనివ్వు అని ఏ భక్తుడు మా కొరకు ప్రార్థించాడో, ఏ సేవకుడు ప్రార్థించాడో, ఆ ప్రార్థన బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. నీకు వందనాలు ప్రభువా.
నువ్వు ప్రేమగల దేవుడవు, కనికరం చూపు తండ్రివి నీవే. యేసయ్య, మా కొరకు నీవు తండ్రిని వేడుకున్నావు. ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మని అడిగావు, ఉంచారు. అయితే ఫలింపు లేకపోతే మా జీవితంలో ఏం ప్రయోజనం? ఇదిగో నీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మేము ఇష్టపడుతున్నాం. నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము సరిచేసుకొనుటకు నీ కృపను, నీ శక్తిని మీరు మాకు అనుగ్రహించి మీరే సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. యోహాను సువార్త 5వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఇకను పాపము చేయకము, ఎక్కువ కీడు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం కూడా ఉండనిచ్చినటువంటి ప్రభువు మనతో మాట్లాడే శ్రేష్టమైనటువంటి మాట, ఇకను పాపము చేయొద్దు. ఎక్కనో పాపం చేయొద్దు. ఇప్పటి వరకు చేసావు, ఎక్కనో పాపం చేసి చేయొద్దంటే ఇంతకుముందు వరకు పాపం చేశావు, ఇంతకుముందు వరకు ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించావు, ఇంతకుముందు నీ జీవితంలో ఇష్టానుసారమైన ఆలోచనలు, తలంపులు కలిగి ఉన్నావు. అయినా ఫలించనటువంటి అనుభవంతో నీవు నశించిపోతున్నప్పుడు నీ కొరకు అనేక మంది ప్రార్థన చేస్తే నేను నిన్ను నిలువబెట్టాను. ఇప్పటికైనా నీవు స్వస్థపడిన తర్వాత, ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా పిలువబడిన తర్వాత నీ జీవితంలో మార్పు లేకుండా ఎంతకాలం క్రైస్తవుడిగా బ్రతికితే ఏం ప్రయోజనం? ఏమో దేవుడు ఎంత టైం మనకి ఇస్తాడో మనకు తెలీదు. ఏదో గడిచిపోతుంది, జరిగిపోతుంది, ఏం పర్వాలేదు అనుకుని మనల్ని మనం సరిపుచ్చుకుంటే ఎప్పుడు క్రైస్తవులుగా మారుతాం? ఎప్పుడు నిజమైన క్రైస్తవుడిగా బ్రతుకుతాం? ఒకవేళ ఈ దినాల్లో, నేటి దినాల్లో భయంకరమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం. మన దేశంలో ఎక్కడ చూసినా క్రిస్మస్ ఆరాధన జరుగుతుంటే అడ్డుకున్నారు. అనేక స్థలాల్లో చేయడానికి వీల్లేదని వార్తల్లో మనం చూచాం. మన దేశంలోనే ఒక చక్కని స్టేజ్, పెద్ద స్టేజ్ ఏర్పాటు చేసి రేపు సాయంత్రానికి ప్రోగ్రాంకి ఈరోజు సాయంత్రం నుంచి స్టార్ట్ చేస్తే రాత్రి నిద్రపోవడానికి వెళ్ళారు. స్టేజ్ సగం వేసి రాత్రి 12 గంటల తర్వాత కొంతమంది దొండకులు వచ్చి ఆ స్టేజ్ అంతా కూల్చివేశారు. ఎందుకో తెలుసా? ఇక్కడ క్రిస్మస్ ఆరాధన జరగడానికి వీల్లేదని. ఎక్కడో ఏదో దేశంలో కాదు, మన దేశంలోనే ఆటంకాలు వస్తున్నాయి. ఒకవేళ మన దేశంలో ఇలా చర్చ జరుగుతున్నప్పుడు ఎవరైనా మీ దగ్గరకు వచ్చి నువ్వు నిజంగా యేసుప్రభుని నమ్ముతున్నావా, నమ్మకపోతే గనుక నిన్ను వదిలేస్తాం, నమ్మితే గనుక ఇప్పుడే చంపేస్తామంటే ఎంతమంది చచ్చిపోవడానికి ఎంతమంది ఒప్పుకుంటారు? నిలబడగలమా? ప్రియమైన దేవుని బిడ్డలారా, బ్రతికితే అందుకు పౌలు అంటాడు, బ్రతికితే నేను క్రీస్తు కొరకే బ్రతుకుతాను, లేకపోతే నేను చచ్చినా పర్వాలే, క్రీస్తు కొరకే చనిపోతాను. అది నిజమైన క్రైస్తవ్యం. క్రైస్తవుడు 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 అని అంటున్నాం. భక్తి లేకపోతే భయం, దేవుని అందలి భయము, దేవుని యొక్క భక్తి అనేది మనం చాలాసార్లు చెప్తాం. భక్తి అనగానే కానుకలు ఇవ్వడం ఒక భక్తి, చర్చికి రావడం భక్తి, పాటలు పాడడం భక్తి, దేవుని యొక్క వాక్యాన్ని ఇక్కడికి వచ్చి చదవడం భక్తి, లేకపోతే ఈ పండగలు చేయడం భక్తి అనుకుంటే అది మాత్రమే భక్తి కాదు. ఇవన్నీ ఒక కట్టడలు, పద్ధతులు జరుగుతూ ఉన్నాయి. క్రైస్తవులు ఆరాధనకు రావాలి, క్రైస్తవులు వాక్యాన్ని చదవాలి, క్రైస్తవులు ప్రార్థన చేయాలి, క్రైస్తవులు పండగలు చేసుకోవాలి, క్రైస్తవులు వచ్చి కూర్చోవాలి, వాక్యాన్ని వినాలి, వెళ్ళిపోవాలి. ఇది మాత్రమే కాదు భక్తి అనగా. ప్రభు అంటాడు, నేను పరిశుద్ధుడను కనుక మీరునో పరిశుద్ధులుగా ఉండండి. మన వాక్యం తెలియక కాదు. ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధుడను, మీరు పరిశుద్ధులుగా ఉండండి అని చెప్తున్నాడు. ఆ ఉండడానికి ఒక్కరోజు ప్రయత్నం సరిపోదు. ప్రతిరోజు మనం పరిశుద్ధంగా కాపాడుకోవాలి మన జీవితాల్ని. ఏ రోజు నువ్వు బాప్తీసం తీసుకున్నావో ఆ క్షణము నుండి నీ జీవితాన్ని పవిత్రంగా, పరిశుద్ధంగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత దేవుడు నీ మీద పెట్టాడు. అది నీ పని. దేవుడు నిన్ను ఒక్కసారి పరిశుద్ధపరిచిన తర్వాత, ఆయన రక్తంలో నీవు కడగబడిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత ఇంకా మన జీవితంలో
ఇంకా పాపాలు, ఇంకా లోకం వైపు చూచి, ఇంకా చీకటిలోనే బ్రతుకుచూ ఉంటే ఎప్పుడు పరిశుద్ధురాలు అవుతావు? ఎప్పుడు నీతిమంతురాలుగా తీర్చబడతావు? ఆయన వచ్చిందే మనల్ని నీతిమంతులుగా చేయడానికి, ఆయన వచ్చిందే మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి. కాబట్టి భక్తి అంటే ఏంటంటే పరిశుద్ధతగా ఉండడానికి. ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా బ్రతకడానికి ప్రయత్నం చేయడమే భక్తి. పరిశుద్ధులుగా ఉండడానికి ఏం చేయాలి? మనం అబద్ధం ఆడవలసి వచ్చినప్పుడు అబద్ధం చెప్పకూడదు. ఒక క్రైస్తవ జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవడానికి అనేక అవకాశాలు దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఒక చిన్న పొరపాటు చేయవలసి వచ్చినప్పుడు నేను పరిశుద్ధుడను, నీవు కూడా పరిశుద్ధురాలుగా ఉండాలి అని ప్రభు చెప్తున్నాడు. ఇంకా పొరపాటు చేయగలవా? పొరపాటు మాట్లాడగలవా? భర్తను దూషించగలవా? భార్యను దూషించగలవా? బిడ్డలను అవమానపరచగలవా? తల్లిదండ్రులను అవమానపరచగలవా? పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు మనం పిలిచినప్పుడు ఆ పరిశుద్ధులుగా ఉండుటయే దేవుని చిత్తము అని దేవుని యొక్క వాక్యం ఉంది. పరిశుద్ధులగుటయే దేవుని చిత్తం. కాబట్టి ప్రతి క్షణం భక్తి అనేది పరిశుద్ధతలోనికి మనం మారుతూ ఉండాలి. ప్రతి క్షణం మారుతూ ఉండాలి. అంటిల్ ద డెత్, అంటిల్ ద ఎండ్ ఆఫ్ అవర్ లైఫ్. మన జీవిత ముగింపు వరకు కూడా మనం పరిశుద్ధంగానే మన జీవితాన్ని కాపాడుకోవాలి. క్రైస్తవ్యం అంటే ఎందుకంత చులకనైపోతుంది? ఎందుకంత కోపం వస్తుంది ప్రజలకి? ఎందుకంత ద్వేషం? ఎందుకంత పగ? ఒక దేవుని బిడ్డలరా, క్రైస్తవుగా బ్రతికితే ఈ లోకంలో ఇంకా 2%, 5% క్రైస్తవులుగా ఉండరు. 100% ప్రభువుని నమ్ముకోగలుగుతారు. మన జీవితంలో పరిశుద్ధులుగా ఉండడం మాత్రమే దేవుని చిత్తమై ఉన్నప్పుడు మన ప్రార్థనలో ప్రభువా నీ చిత్తమే జరిగించు నాయనా, నీ చిత్తాన్ని జరిగించు, నెరవేర్చు ప్రభువా. కీర్తనకారుడు అంటాడు, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం, నాకు ఇష్టం. ప్రభువును గురించి వ్రాయబడినటువంటి మాట అది. ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారుగా మనం జీవించాలనేది దేవుని యొక్క సంకల్పం. ఆయన వెలుగులో నడిచిన ప్రకారము మనము చీకటి సంబంధులం కాదు, మనం వెలుగు సంబంధులం. ఆయన కుమారులం, ఆయన కుమార్తెలం. ఆయన వెలుగై ఉన్నప్పుడు ఆయన ప్రభు అంటున్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. వెలుగై ఉన్న తర్వాత వెలుగుకు చీకటితో ఎక్కడ సంబంధం ఉంది? ఒక్కసారి వెలిగించబడి వెలుగుమయమైనటువంటి నీ జీవితంలో చీకటి అనేటువంటి ఆ చిన్నది ఎందుకు వస్తుంది మనసులోనికి? వస్తుంది ఎందుకంటే పాప స్వభావం, పాప నైజం. చాలాసార్లు అనుకుంటాం 2024 సంవత్సరం గతించిపోతుంది, 2025 సంవత్సరంలో ప్రవేశిస్తాను. పురుషులు అనుకుంటారు, త్రాగేవారు, ఇంకా నా జీవితంలో ఇంకెన్నడూ త్రాగకూడదు, ఇంకా నేను త్రాగను అని భార్య దగ్గర ప్రమాణం చేస్తాడు. ఎన్నిసార్లు అలా ప్రమాణం చేశావు? దేవుని దగ్గర ఎన్నిసార్లు ప్రమాణం చేశావు? ఇంకా నేను కోడిపందాలు పెచ్చక వెళ్ళను అని ఎన్నిసార్లు అన్నావు? త్రాగను అని ఎన్నిసార్లు ప్రామిస్ చేసావు దేవుని దగ్గర? మానగలిగావా? మానలేవు. మానవుని యొక్క పాప స్వభావం భయంకరమైనటువంటిది. ఆ పాప స్వభావం ఎంత భయంకరమైందంటే దానిని ఎవడు మార్చలేడు. కూషు దేశస్థుడు తన చర్మాన్ని మార్చుకోలేడు. ఒక నల్లగా ఉన్న నీగ్రో వ్యక్తి తన యొక్క శరీరాన్ని తెల్లగా చేసుకోలేడు. నాలాగా నల్లగా ఉన్నవాడు ఎన్నిసార్లు ఫెయిర్ అండ్ లవ్లీలు రాసినా తెల్లగా మారతాడా? మారడు. ఇంకేదేదో వస్తే అవన్నీ రాస్తే ఏమన్నా తెల్లగా మార్చుకోగలమా? మార్చుకోలేం. చిరుత పులి తన మచ్చలను మార్చుకొనగలదా? దేవుని యొక్క వాక్యములో ఉన్న సత్యాన్ని నేను చెప్తున్నాను, మార్చుకోలేదు. ఎందుకంటే మన జీవితాలు ఎలాంటివంటే, మన బ్రతుకులు ఎలాంటివంటే, నువ్వు నల్లగా ఎందుకు పుట్టావే అంటే మా నాన్న నల్లగా ఉంటాడు కాబట్టి. మా నాన్న దగ్గరికి వెళ్ళి, ఏమండి మీరు ఎందుకు నల్లగా ఉన్నారు? తాతగారు కూడా నల్లగానే ఉన్నాడు అంటాడు. వారి తాతగారి దగ్గరికి వెళ్తే ఆయన అంటాడు, లేదు వాళ్ళ ముత్తాత కూడా నల్లగానే ఉండేవాడు, అందుకని వీడు నల్లగా పుట్టాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? మనందరం ఆదాం దగ్గరికి వెళ్ళాలి. ఆదాం ఎర్రనివాడా నల్లనివాడా? చెప్పండి. ఆదాము దేవుడు నల్లగా సృష్టించాడా? ఎర్రగా సృష్టించాడా? ఆదాము ఎర్రగానే ఉన్నాడు. మరి మనందరం నల్లగా ఎందుకు అయిపోయాం? పాప స్వభావం కూడా ఎలాంటిదంటే, ఆదాము వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పాప స్వభావం నేటి వరకు మానవునిలో ఆ స్వభావం పుట్టుకతోనే దేవుని యొక్క వాక్యం ఉంది. బాల్యము నుండియే ఆ మనిషి యొక్క
హృదయం అంతా చెడిపోయినటువంటిది, స్వభావమే చెడ్డది. సామెతల గ్రంథంలో చెడ్డది హృదయమే చెడ్డది, చెడిపోయినటువంటి స్వభావం. దీన్ని మార్చుకోలేం. త్రాగుడు మానేస్తానని చెప్తావు మానలేవు, టీవీ సీరియల్ మానేస్తానని చెప్తావు మానలేవు, సినిమాలు మానేస్తానంటావు మానలేవు, బూతులు మానేస్తానంటావు. మానవుని యొక్క హృదయాన్ని మార్చగలిగింది ఒక్క ప్రభువు మాత్రమే మార్చగలడు. మనుషులు ఎవరు కూడా పాపపు తలంపుల నుండి ఒక మనిషిని మరొక మనిషి మార్చలేడు. ఇలారా మనుషులను కప్పిపుచ్చొచ్చేమో కానీ దేవుని కప్పిపుచ్చలేం. నీవు కూర్చుండుట, నీవు లేచుట, నీవు పండుకొనుట ఆయనకు తెలుసు. నీ నాలుకకు రాక మునిపే నీ మనసును ఎరిగినటువంటి దేవుడు నువ్వెక్కడుంటే అక్కడ ఉన్నాడు. నువ్వు కాలేజీకి వెళ్తే నీతో పాటు ఆయన ఉన్నాడు, నువ్వు చర్చికి వస్తే నీతో పాటు ఉన్నాడు ఆయన, నువ్వు పేపర్ చదువుతుంటే నీ ప్రక్కనే ఉన్నాడు, నువ్వు టీవీ చూస్తుంటే నీ ప్రక్కనే ఉన్నాడు. ఏడుస్తాడు, ఆయన దుఃఖపడతాడు. నరుల చెడుతనము భూమి మీద గొప్పది, వారి ఊహంతయు కేవలము చెడ్డది అని దేవుడు యెహోవా నరులను ఈ భూమి మీద చేసినందుకు ఆయన సంతాపపడుచున్నాడు, ఏడుస్తున్నాడు. నీ ప్రక్కనే ఉన్నాడు, నువ్వు చేసే పనులను బట్టి ఏడుస్తున్నాడు. నీ ప్రక్కనే ఉన్నాడు, ఆయన కుమిలిపోతున్నాడు. అందుకు మాట గుర్తుంచుకోండి, ఆయన మన కొరకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. మనం పొందుకున్న మేలు కంటే ఆయన దాచిపెట్టి ఉంచిన మేలు గొప్పది. దాచిపెట్టింది ఎందుకు ఇవ్వట్లేదో తెలుసా? ఆయన ఇంకా ఏడిపిస్తున్నావు, ఇంకా ఏడిపిస్తున్నావు, ఇంకా ఏడిపిస్తున్నావు. నీ క్రియలను బట్టి, నీ ఆలోచనలు బట్టి, నీ తలంపులను బట్టి, నీ ఉద్దేశాలను బట్టి, నువ్వు చేసే పనులను బట్టి ఆయన్ని దుఃఖంలోనికి నెట్టివేస్తూ ఉన్నావు. చూడండి, మనం చదువుకున్న ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చదువుకున్నాం, 21వ వచనం వరకు. దానిలో 5వ వచనం, 5వ అధ్యాయం మొట్టమొదటి 2 వచనాలు. కావున దేవుని పోలి నడుచుకోండి, ప్రియులైన పిల్లల వలె. ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాట? ఎవరు మాట్లాడుతున్నారు? దేవుని యొక్క వాక్యం చదివేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. బైబిల్ చదువుతున్నారంటే మేము చదువుతున్నామని చాలామంది చేయొత్తారు. బైబిల్ చదివే ముందు కొన్ని ప్రశ్నలు మనలో ఉండాలి. బైబిల్ చదువుతున్నప్పుడు ఈ వాక్యాన్ని దేవుడు ఎవరికి రాశారు ఒక ప్రశ్న మీరు బైబిల్ చదివేటప్పుడు. రెండో ప్రశ్న, ఈ దేవుడు ఎందుకు ఈ విషయాన్ని రాయించాడు. మూడవది, దీని ద్వారా నేను నేర్చుకోవలసినటువంటి పాఠం ఏంటి. నాలుగవది, నేను ఏమి సరి చేసుకోవాలి. ఈ 4 విషయాలతో బైబిల్ చదివితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. బైబిల్ చదవాల్సింది అలాగా అధ్యాయాలు చదవసంలా. ఒక పారాగ్రాఫ్ చదవండి, అధ్యాయం మొదలు పెట్టండి. 1వ అధ్యాయం ఆదికాండం 1వ అధ్యాయం మొదలు పెట్టండి, చదవడం ప్రారంభించండి. అధ్యాయం అంతా ఒకసారి చదవండి, ఒక పారాగ్రాఫ్ చదవండి. నేను చెప్పిన ప్రశ్నలు 4 ప్రశ్నలు వేసుకొని చదవండి. మీ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. అక్కడ అంటున్నాడు, ఈ అధ్యాయం ఎవరి కొరకు రాశాడంటే ఎఫెసీ సంఘములో ఉన్న పరిశుద్ధులకు రాశాడు. ఎవరికంటే రాసింది? ఎఫెసీ సంఘములో ఉన్న పరిశుద్ధులకు రాశాడు ఈ మాటను. అంత మాత్రమే కాదు, విశ్వాసులకు రాశాడు. ఈ దినాన పరిశుద్ధులుగా ముందుకు సాగిపోతున్న మీ కొరకు ఈ మాటలు దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు అపొస్తలుడైన పౌలు ద్వారా. విశ్వాసులైనటువంటి మీకు అపొస్తలుడైన పౌలు ద్వారా ఈ విషయాలు మీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధులే, విశ్వాసులే, బాప్తిసం తీసుకున్న వారే, దేవుని నమ్ముకున్న వారే, కానీ ప్రియులైన పిల్లలుగా మీరు ఉండలేకపోతున్నారు. కనుక ఇప్పుడు రాస్తున్నాడు, మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. అంటే దేవుడు ఎలా ఉన్నాడు? ఆయన పోలిక ఏమిటి? ఆయన పోలికలో పాపం లేదు, ఆయన పోలికలో దుష్టత్వం లేదు, ఆయన పోలికలో యథార్థత, నీతి, భక్తి, ఆయన పోలికలో, ఆయన స్వరూపములో పరిశుద్ధత, పవిత్రత ఉన్నాయి, విధేయత ఉంది. ఆయనను పోలి నడుచుకోండి. ప్రియులైన పిల్లలుగా, ఆయనకిష్టులైన పిల్లలుగా జీవించాలి.
ఒకటి. రెండవది, ఆయనను పోలి నడుచుకోవాలి. ఆ తర్వాత మాట ఇంకా శ్రేష్టమైంది. క్రీస్తు మిమ్మలను ప్రేమించాడు. ఎవరు ప్రేమించారు మనల్ని? ఎందుకు ప్రేమించాడు? ఎందుకు తను తాను అర్పణగా చేసుకున్నాడు? కారణం ఏంటి? ఎందుకు ఆయన దైవలోకమును విడిచిపెట్టి, పరలోకాన్ని విడిచిపెట్టి, కోటాను కోట్ల పరలోక సైన్య సమూహముతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని శరాపులు కెరూబులతో నిత్యము ఆరాధించబడుతున్నటువంటి పరిశుద్ధుడైన తండ్రి అయినటువంటి దేవుడు ఈ కల్మషముతో నిండిపోయినటువంటి లోకములోనికి ఎందుకు దిగిరావలసి వచ్చిందనంటే, తన్ను అర్పణగా బలిగా అర్పించుకోవడానికి వచ్చాడు. ఎవరి కొరకు? ఎందుకొరకు? నీవు పరిమళ వాసనగా క్రీస్తు కొరకు ఉండాలని. ఎలాంటి వాసనగా? పరిమళ వాసనగా ఉండుటకు. ఈ మధ్య ఒక ఆమె కువైట్ వెళ్ళి, అయ్యగారండి ఒక సెంట్ బాటిల్ తీసుకొచ్చాను మీకోసం, కువైట్ నుండి తీసుకోండి అని అంది. అమ్మ, నేను సేవకి వెళ్తాను కదా, ఈ సెంట్ వేసుకుని వెళ్తే నా వాక్యం ఎవరంటారు అని అడిగా నేను. పర్లేదులేండి, నేను ప్రార్థన చేసి, చాలా ఖరీదైందని, మన ఇండియా డబ్బుల్లో 3,000 రూపాయలండి ఇది, కాబట్టి మీరు వద్దనొద్దండి, ఉంచుకోండి అయ్యగారండి, ఇంట్లో అన్న పెట్టండి అయ్యగారండి అని ఇచ్చింది. ఇప్పుడు ఆ సెంట్ జల్లుకొని నేను ఆ వాసన, అబ్బా ఈ పాస్టర్ గారు ఎంత మంచి సువాసన, అబ్బా భలే సెంట్ అండి. అయ్యా పాస్టర్ గారు ఏం సెంట్ వాడుతున్నారు అని అడుగుతారా మీ అందరూ? ఏమంటారు? ఈ పాస్టర్కే ఇంత సోకులు, సెంట్లు జల్లుకుని రావాలా అంటారు. ఆ సెంట్ కాదు ఇవ్వాల్సింది. ఏది ఇవ్వాలి? క్రీస్తు కొరకు పరిమళ వాసనగా బ్రతకాలి. మన బ్రతుకు ఎలా ఉండాలంటే పరిమళ వాసన, అది కావాలి. మన వస్త్రాలు కాదు, మనం చల్లుకున్న సెంట్లు కాదు, లేకపోతే ముఖానికి పూసుకున్న ఏదో క్రీములు కాదు. పరిమళ వాసనగా ఉండుటకు మీ కొరకు ఆయన బలిగాను అర్పణగాను ఉండడానికి ఆయన వచ్చాడు ఈ లోకంలోనికి. క్రిస్మస్ క్రిస్మస్ అని అంటే, ప్రభు పండగ జరుపుకున్నాం పండగ. వాట్ ఈజ్ ఫెస్టివల్? పండగ అయితే గనక దండగే. పండుగ అంటే ఏంటి? అర్థం ఏంటి తెలుసా? పండుగ అంటే అల్లరి. చెప్పండి, పండుగ అంటే ఏంటి? సో మనం చేసుకుంది పండుగ కాదు. దేవుని ఆరాధించాం, దేవుని మహిమపరిచాం, దేవుని ఘనపరిచాం, మన హృదయం నిండా సంతోషాన్ని దేవుడు నింపాడు. ఎందుకు నింపాడంటే, ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన వార్త మనం విన్నాం. ఆ వార్తను వినడం మాత్రమే కాదు, ఆ వార్తను వినిన నీవు నేను మన హృదయంలో ప్రభువుని సంపాదించుకున్నాం. అది సంతోషం. ఆ సంతోషాన్ని పట్టలేక, ఆ విజయాన్ని పట్టలేక దావీదు నాట్యం చేశాడు ఆ రోజున. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తును కలిగి ఉన్నప్పుడు నిజమైన సంతోషం, క్రీస్తును కలిగి ఉన్నప్పుడు నిజమైన సమాధానం, క్రీస్తుని కలిగి ఉన్నప్పుడు పరిమళ వాసనగా మనం ఉంటున్నామా? దేవుని వాక్యం అంటది, వారి గొంతుక తెరచిన సమాధి. బా, ఎంత బాధ అండి అది. వారి గొంతుక అంటే వారి మాట్లాడితే ఎలా ఉంటుందంట? తెరచిన సమాధి. సమాధిలో ఏముంటుంది? కుళ్ళిపోయిన శరీరం ఉంటుంది. సమాధి ఓపెన్ చేస్తే ఏముంటుంది? కుళ్ళిపోయిన దుర్వాసన కొడుతూ ఉంటుంది బయటికి. మనం మాట్లాడితే ఇతరులు నొప్పించబడుతున్నారు. ఇంట్లో భార్య మాట్లాడితే భర్త నొప్పించబడతాడు. ఇంట్లో భర్త మాట్లాడితే భార్య వేదనతో కుమిలిపోతుంది. కారణం ఏంటో తెలుసా? ఆ గొంతుక తెరచిన సమాధి. ఎక్కడో సమాధి కాదు, ఇంట్లోనే సమాధి. ఇంటిలోనే కుళ్ళు కంపు కొడుతూ ఉంటే, పరిమళ వాసనగా ఉండవలసిన నీవు, భార్యను ప్రేమించవలసిన నీవు, భర్తను ప్రేమించవలసిన నీవు, నీ బిడ్డలను ప్రేమించవలసిన నీవు, నీ జీవితంలో దేవునికి దూరమైపోతే ఈ సువాసన, ఈ పరిమళ వాసన నీలో నుండి ఎక్కడ వస్తుంది? ఎలా వస్తుంది? ఎప్పుడైనా గమనించావా? 2024 సంవత్సరం కూడా దేవుని ప్రేమ లేకుండా, దేవుడు ప్రేమించినట్టుగా నీ భార్యను ప్రేమించలేకపోతే, 2024 సంవత్సరము కూడా ఇంకా 3 దినాలే ఉంది. ఎన్నోసార్లు తీర్మానం చేసుకుంటాను నీ బ్రతుకులో, ప్రభువా నా వల్ల కాదయ్యా, నీవు మాత్రమే నన్ను మార్చగలవు, నువ్వు మాత్రమే నా హృదయాన్ని చేంజ్ చేయగలవు నాయనా అని ప్రభు దగ్గరికి వస్తేనే, ప్రభు ఇచ్చిన నూతన హృదయముతోనే నువ్వు భార్యను సంపూర్ణంగా ప్రేమించగలుగుతావు, భర్తను ప్రేమించగలుగుతావు, భర్తకు విధేయత చూపించగలుగుతావు. అన్ని విషయములలో నీ సొంత పురుషునికి లోబడి ఉండు. ఊరందరికీ లోబడతాం,
ఇంట్లో ఎవరికి లోబడరు? ఆ పోవయ్యా చెప్పొచ్చేవు. కానీ పెళ్ళైన మొట్టమొదట్లో ఏమండి అబ్బా ఎంత చక్కగా పిలుస్తావు, ఎంత చక్కగా పిలుస్తావు. పెళ్ళైన కొన్ని రోజులకే పిలుపులో మార్పు వచ్చేస్తుంది. ఇదిగో అంటావు. అక్కడ తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయిన తర్వాత, ఒక 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇక నువ్వు భోజనం వడ్డించావు. అప్పుడు వరకు ఏమండి రండి కలిసి భోంచేద్దాం అంటావు. కలిసి భోజనం వల్ల ఒంటరి భోజనం, నీది ముందు తినేస్తావు, భోజనం అయిపోద్ది నీది. 10 సంవత్సరాలు అయిన తర్వాత తింటే తిను లేకపోతే మానేయి అంటావు. ఆ తర్వాత పెళ్ళైన కొత్తలో గ్లాస్తో నీళ్ళు తెచ్చి భర్త దగ్గర పెడతావు. పెళ్ళైన 10 సంవత్సరాల తర్వాత ముంచుకుని తాగు అంటావు. క్రైస్తవ జీవితంలో మనం నేర్చుకుని, ప్రభువు దగ్గర నేర్చుకొని మన కుటుంబానికి మనం నేర్పిస్తే మీ బిడ్డలు అదే నేర్చుకుంటారు. మీరు ఏమి నేర్పిస్తే మీ బిడ్డలు అదే నేర్పుతారు. ఒకవేళ నీ ఇంటిలో నీ కోడల విషయంలో నువ్వు ఎలాగా ఉన్నావో నీవు ఆలోచన చేస్తే అదే పరిస్థితి రేపొద్దున నీ కుమారుడు చేసుకోబోయేటువంటి, నీ కుమార్తె ఒక ఇంటి కోడలు కాబోతుంది. అక్కడ అదే పరిస్థితి. ఏ కొలత కొలుస్తావో అదే కొలతలో కొలవబడతావు. గమనించావా? ఇది కుటుంబ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో చిన్న చిన్న విషయాల్లాగానే కనిపిస్తాయి. కుటుంబంలో నెమ్మది ఉందా? 23లో నెమ్మది లేదు, 24లో నెమ్మది లేదు, 25 వచ్చేస్తుంది. జీవితాన్ని మార్చుకోకపోతే అప్పుడు నెమ్మది ఉండదు. నెమ్మది లేకుండా ఎన్ని కుటుంబాలు ఈ దినాల్లో కన్నీటి లోయల్లో నలిగిపోతున్నారు. బిడ్డలను ఎదురుగుండా పెట్టి అయ్యో నా కుమార్తె అని ఏడుస్తావు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునేది కాదు. దేవుడు అంటున్నాడు పరిమళ వాసనగా, క్రీస్తు కొరకు పరిమళ వాసన. ఎవరి కొరకు పరిమళ వాసన? ఇది క్రీస్తు కొరకు పరిమళ వాసన. క్రీస్తే మనం పరిమళ వాసనగా ప్రభు కొరకు ఉండడానికి, ఆయన బలిగా, అర్పణముగా ఆయన అర్పించబడడానికి ఆయన ఇష్టపడి ఈ లోకానికి వచ్చి ఈ సంవత్సరం కూడా ఈమెను, ఈ సంవత్సరం కూడా ఈయనను, ఈ సంవత్సరం కూడా ఉండనివ్వు. ఒకవేళ నీ భార్య నీ కొరకు మొరపెడుతుందేమో, అయ్యా నా భర్తను మార్చయ్యా, తన జీవితం కఠినమైపోతుంది నాయన, అయ్యా నా కుమార్తె యొక్క కోపాన్ని మార్చయ్యా, నా కుమారుల్లో ఉన్న కోపాన్ని మార్చయ్యా, నాలో ఉన్న అసూయ తీసివేనాయనా అని ఒకవేళ నువ్వు అడిగితే నూతన హృదయాన్ని దేవుడు దయచేస్తాడు. అక్కడ మనం చూస్తున్నటువంటి ఇంకా కొన్ని విషయాలు చెప్పడానికి మనకు సమయం కాదు, కానీ అక్కడ చిన్న చిన్న విషయాలే కానీ కనిపిస్తాయి. 4వ వచనంలో మనం చూస్తే బూతులైనను పోకిరి మాటలైనను, చాలా మంది బూతులంటే చాలా ఈజీగా మాట్లాడేసి స్త్రీలు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది పురుషులు ఊరికే బూతులు మాట్లాడడం. అసలు మాట్లాడేటప్పుడే అది బూత్ అనుకోరు, మాట్లాడేటప్పుడు అది బూతుగా అనిపించదు వాళ్ళకి. ఇట్స్ అ కామన్ వర్డ్. ఎంత అసహ్యం కదా. దేవుడు మనకి నోరిచ్చింది చక్కగా సంభాషించమని, తెరచిన సమాధిలాగా ఉండడానికి కాదు ఈ నోరు. కుళ్ళు కంపు కొట్టే మాటలు మాట్లాడడానికి కాదు, ఇతరులని గాయపరిచే మాటలు మాట్లాడడానికి కాదు. దేవుడు మనకి నాలుకనిచ్చింది. ఆ నాలుకలో నుండి ఆ మాటలు దేవుని యొక్క జీవ జలపు ఓటలు స్రవిస్తూ ఉన్నప్పుడు ఆ మాటలు ఇతరులకు దేవుని మహిమపరిచేవిగా, ఇతరులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, ఒకరినొకడు ప్రేమ, ఐక్యత, సమాధానం కలిగే విధంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎన్నో సంవత్సరాలు నెగ్లెక్ట్ చేసావు, నిర్లక్ష్యం చేసావు. ఈ సంవత్సరం కూడా ఉండనిచ్చాడు ప్రభు. ఏ కరోనా రాకుండా, ఏ వ్యాధులు రాకుండా, వ్యాధులు వచ్చినా ఇందాక ఒక తల్లి ప్రార్థన చేస్తూ, ప్రభా వారం దినాలు నేను హాస్పిటల్లో ఉన్నాను, హాస్పిటల్లో పెట్టి నన్ను పరీక్షించావు, నీకు వందనాలయ్యా అని. వండర్ఫుల్ టెస్టిమనీ, గొప్ప సాక్ష్యం అది. దేవుడు మనల్ని ఒక బలహీనతకు అప్పగించాడు అని అంటే ఆ బలహీనతను బట్టి కృంగిపోవలసిన పని లేదు. లోకములో మీకు శ్రమ కలుగుతుంది, అయినను మీరు ధైర్యం తెచ్చుకోండి. క్రీస్తు ప్రభు బిడ్డలుగా మనం ఉన్నప్పుడు చాలామంది మనల్ని ఇబ్బంది పెడతారు, శోధిస్తారు, ఇష్టానుసారంగా మాట్లాడతారు. అన్ని శోధనలు అప్పుడే వస్తాయి. నిలబడండి శోధనలో. ప్రభు అంటాడు, మీరు శోధింపతగినటువంటి, మీరు భరించగలిగినంతకంటే ఎక్కువగా మిమ్మల్ని శోధింపనీయడు. ఒకవేళ అలాంటి శోధనలు వచ్చినా దాని నుండి తప్పించుకునే మార్గాన్ని ఆయన నీకు చూపిస్తాడు అని వ్రాయబడినటువంటి మాట ఎంత శ్రేష్టమైంది.
ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో మన జీవితంలో సంపూర్ణులుగా పరిపూర్ణులుగా ఎదగవలసిన అవసరం ఉంది. బూతులు, రెండోది ఏంటి, పోకిరి మాటలు చాలా అసహ్యంగా ఒకరినొకరు నిందించుకోవడం, అవమానపరచడం. అది నాన్న అవమానపరచనొల్లక క్రిస్మస్ మెసేజ్లో మనం విన్నాం. అవమానపరచనొల్లక ఎవరిని అవమానపరచలేదు? యోసేపు తన భార్య అయిన మరియను అవమానపరచనొల్లక. అవమానపరచడం అనేది ఒక పాపం. నలుగురిలో ఒక వ్యక్తిని చులకన చేసి మాట్లాడడం, నలుగురిలో ఒక వ్యక్తిని లేక యజమానిని చులకన చేసి మాట్లాడడం, నలుగురిలో ఒక సంఘ పెద్దను చులకన చేసి మాట్లాడడం, నలుగురిలో ఒక స్త్రీని చులకన చేసి మాట్లాడడం, నలుగురిలో ఒక వ్యక్తిని, ఒక సేవకుని చులకన చేసి మాట్లాడడం, అది పాపము. ఎప్పుడు కూడా పోకిరి మాటలు ఎప్పుడు మాట్లాడొద్దు. ఎప్పుడు జోక్స్ వేసుకోదు, ఇతరుల మనసు నొప్పించే జోక్స్ వేసుకోవద్దు. అది కూడా పాపమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అంటే ఎంత పరిశుద్ధంగా మనం బ్రతకాలి. దేవుని యొక్క వాక్యములో మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 20వ వచనంలో ముగిస్తున్నాను. 20వ వచనములో మన ప్రభువైన క్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు ఎలా ఉండాలట? లోబడి ఉండుట. క్రైస్తవులమే అన్ని కార్యాల్లో పాలుపంపులు పొందుతాం, పక్కింట్లో వాళ్ళతో మాట్లాడడం. ఎంతమంది పక్కింట్లో వాళ్ళతో మాట్లాడరు మీరు? ఎంతమంది తోడుకోడళ్ళు మాట్లాడుకోరు? ఎంతమంది అత్త కోడళ్ళు ఎప్పుడు ద్వేషంతో రగిలిపోతూ ఉంటారు? దేవుని యొక్క వాక్యం చెప్తుంది, క్రీస్తునందలి భయముతో ఒక్కనికొకడు లోబడి ఉండండి. లోబడుట అనగా తగ్గించుకోవడం. నా కోడలి నాకంటే గొప్ప అనుకోరాదా? అనుకుంటారా అసలు? ఏమ్మా కోడల్లో చెప్పండి. మా అత్తగారి కంటే నేను గొప్ప అని నువ్వు అనుకుంటావు, కానీ మీ అత్తగారు ఎప్పుడైనా మా కోడలు నాకంటే గొప్పదండి, ఆమె యోగ్యురాలు అని ఏ అత్తగారైనా చెప్పగలరా? ఒకవేళ అత్తగారు మీరైనా సరే మీ జీవితంలో ఎప్పుడైనా నేను గొప్పదాన్ని మా కోడల కంటే అనుకుంటావు, కానీ నా కోడలు యోగ్యురాలు అని ఎప్పుడైనా చెప్పగలవా? చెప్పలేం. కారణం ఏంటో తెలుసా? క్రీస్తు యొక్క ప్రేమను మనం చూపించలేకపోతున్నాం. క్రీస్తు ఎంత ప్రేమించాడు మనల్ని! ఆయన మరణమగునంతగా మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రాణం పెట్టడానికి ప్రేమించాడు. నిస్వార్థమైన ప్రేమ చూపించాడు. ఎక్కువ కట్నం తెస్తే ఆ కోడల్ని ఎంతైనా ప్రేమిస్తారు. కట్నం తేకపోతే రోజు సిలివేయటమే, ప్రతిరోజు. ఏం తెచ్చింది ఇది అంటారు, అంతే. ఏం తెచ్చింది? తెచ్చుకుని ఏం చేసుకుంటావు? అన్నీ ఉన్నాయి, ఏం లేదంట. సంతోషం లేదు, నెమ్మది లేదు, సమాధానం. డబ్బు ఉంది కానీ అవన్నీ లేవు. కానీ దేవుడు మనకి సమాధానం ఇచ్చాడు, సంతోషం ఇచ్చాడు, నెమ్మదినిచ్చాడు. పరిమళ వాసనగా నువ్వు అనేక మందికి గుమగుమలాడేటువంటి ఒక మంచి సువాసనగా ఉండాలని ప్రభువే ఆయన చనిపోయాడు. వచ్చి నీ కొరకు చనిపోయాడు, నా కొరకు చనిపోయాడు. ఈ లోకములో ఉన్న సర్వమానవాళి, పుట్టినటువంటి వారందరికీ, ఇంకా పుట్టబోయే వారందరి కొరకు కూడా ఆయన చనిపోయాడు. ఎందుకో తెలుసా? ఈ సంవత్సరం కూడా నిన్ను బ్రతికించి, ఈ సంవత్సరం కూడా బ్రతికించి క్రీస్తు కొరకు చక్కని ఫలాలు అనుభవించాలని. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, ఆశానిగ్రహం, మంచితనం, ఈ 9 ఫలముల యొక్క రుచులు నీ జీవితంలో ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. అలాంటి ఫలాలు 2025 సంవత్సరంలో నీవు నేను మనందరం కూడా అనుభవించడానికి దేవుడు తన చిత్తాన్ని, తన ప్రణాళికను నెరవేర్చి ఈ క్రిస్మస్ కాలంలో అనేకమైన మనం దేవుని యొక్క వాక్యాన్ని అనేక సందర్భాల్లో ధ్యానం చేశాం. ప్రభు బిడ్డలుగా మనం జీవిస్తూ, మరియా ఆమె 9 మాసాలు గర్భము ధరించినటువంటి ఆమె 9 మాసాలు ఏ రీతిగా ప్రభువుని మోసుకుని పోయిందో, నీ జీవితంలో, నా జీవితంలో ప్రభువుకు స్థానమిచ్చి మన హృదయంలో ప్రభువును కలిగి ఉంటే ఆ సమాధానాన్ని, ఆ సంతోషాన్ని, ఆ ఆనందాన్ని
మనందరం కూడా పొందుకోగలుగుతాం అనేటువంటి ఆ గొప్ప నిరీక్షణ ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. దయచేసి తల వంచండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు ఎల్లప్పుడూ కృతజ్ఞతతో కూడిన హృదయాలతో ఒకరికొకడు లోబడి ఉండి ఒకరినొకరు అర్థం చేసుకొని నాయనా క్రీస్తు కొరకు పరిమళ వాసనగా మేము ఉండుటకు మమ్మల్ని సిద్ధపరచండి. నా దేవా, వాక్యపు వెలుగులో ఇదిగో ప్రభా, నేను వెలుగులో నడుచుచున్న ప్రకారము మీరును వెలుగులో నడుచుకోండి అని చెప్పిన దేవా, నేను లోకమునకు వెలుగుగా వచ్చాను అని చెప్పిన దేవా, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్పిన మా తండ్రి నీకు స్తోత్రాలు. వెలుగుగా నీవిచ్చినటువంటి ప్రకాశమానమైన నాయనా మా తండ్రి, ఆ వెలుగును అనేక మంది జీవితాలను వెలిగించేదిగా ఉండడానికి మమ్మల్ని మేము సరిచేసుకొని మమ్మల్ని దిద్దుకొని మా బ్రతుకులు మార్చుకొని నీ కొరకు సాక్షులుగా ఉంటూ నీవు చూస్తున్నావు అనే భయాన్ని మేము కలిగి ఎల్లప్పుడూ పరిశుద్ధతలోనికి నాయన దినదినము మమ్మల్ని మేము పరీక్షించుకొనొచ్చు. నాయన పరిశుద్ధతలోనికి మేము ప్రవేశించడానికి మాకు అలాంటి భక్తి జీవితాన్ని అనుగ్రహించి సహాయం చేయమని 2024 సంవత్సరం అంతా కాపాడిన తండ్రి, వెలకట్టలేని విలువైనటువంటి దేవుడువు నీవు, నీ ప్రేమ నీది ప్రభా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కృపగలిగిన మా రాజా, మేము యోగ్యులము కాదు నాయనా, అయోగ్యులము, ఎన్నిక లేని వారం ప్రభా. తండ్రి అయినటువంటి దేవుని వేడుకుంటున్నావు, ఈ సంవత్సరం కూడా ఉండనివ్వడానికి పర్మిషన్ ఇచ్చావు, నీకు స్తోత్రాలు నాయనా. నా తండ్రి, నీవు మమ్మల్ని నుంచి ఎందుకైతే నియమించావో, ఎందుకైతే మేము ఉంచబడ్డామో, ఎందుకైతే మేము క్రైస్తవులుగా బ్రతుకుతున్నామో ఆ బ్రతుకును గురించి ఆలోచించి సరైనటువంటి సన్మార్గములో మేము ముందుకు సాగుటకు మాకు సహాయం చేయమని, యథార్థమైన నిజమైన క్రీస్తును అనుసరించేటువంటి నిజమైన విశ్వాసులుగా క్రైస్తవులుగా ముందుకు సాగుటకు మీ కృపను మీకు అనుగ్రహించమని, క్రీస్తును మోసుకొని పోయే బాధ్యత మీరు మాకు అందరికీ దయచేయమని, నూతన సంవత్సరములో సంతోషంగా ఆనందంగా ప్రభా నిన్ను స్తుతిస్తూ నిన్ను ఆరాధిస్తూ నిన్ను మహిమపరుస్తూ ప్రవేశించి దీర్ఘాయుష్యవంతులవై ప్రభా 2025 సంవత్సరంలోని దాచి ఉంచిన ప్రతి మేలు స్వతంత్రించుకొనుటకు సంఘములోని బిడ్డలను, సంఘ పెద్దలను, చిన్న బిడ్డలను, యవనస్తులను, స్త్రీలు, పురుషులను, నాయన నడిపిస్తున్న నాయకులను మీరు ఆశీర్వదించి ఫలభరితమైన జీవితాన్ని మీరు ప్రకటించుమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.